డీకంపోజర్స్ మనం వాడుకుంటే ఏంటి అని అంటే నీళ్లు పారగొట్టి పైన బూజు బట్టి మొత్తం లోపలికి మురిగిపోతాయి. ఇట్లుంటే ఏంటి అని అంటే మనకి పైన ఉన్న ఈ భూమి ఉన్న పైన పొర ఉంటది కదా, అది గట్టిగా అయిపోతుంది అనమాట. గట్టిగా అయిపోయి మనకి భూమిలో ఉన్న ఏవైతే నత్రజని కావచ్చు, పొటాష్ కావచ్చు, భాస్వరం కావచ్చు, వీటి యొక్క ఏమంటారు క్వాలిటీ అనేది తగ్గిపోతలేటే కిందికి వెళ్ళిపోతుంది. బిఎస్సి హార్న్స్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్, ఏ ప్రొఫెషనల్ డిగ్రీ హోల్డర్, ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంటే మెయిన్ గోల్గా వర్క్ చేయడం మన బ్లడ్లో ఉంటుంది. కాబట్టి ఈ స్టబుల్ బర్నింగ్ హీట్ వల్ల పైన లేయర్ ఏదైతే ఉందో అదంతా కూడా హార్డ్గా రఫ్గా మారిపోతుంది. దానివల్ల ఏంటి అని అంటే మనకి క్రాక్స్ అండ్ పెల్లెట్ ఫార్మేషన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దీన్ని మొత్తానికి కూడా కాల్ చేస్తున్నారు. అది చూడండి ఒకసారి, అక్కడెక్కడో స్టార్ట్ చేస్తే దాన్ని ఉన్న కెపాసిటీ ఏంటి అని అంటే ఆక్సిజన్ ఉంటే ఫైర్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని అందరికీ తెలిసిందే కదా. సో హే గైస్, వెల్కమ్ అగైన్ అగ్రికో ఆన్ వీల్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. సో నేను నా ఫీల్డ్ సెర్చ్లో ఉన్నప్పుడు మొన్న లాస్ట్ టైం స్టబుల్ బర్నింగ్ గురించి చెప్దామని అనుకున్నా నా ఫస్ట్ వ్లాగ్లో. బట్ ఎగ్జాక్ట్ కంటెంట్ కోసం సెర్చ్ చేస్తుంటే చిన్న కాంప్లికేషన్స్ రావడం వల్ల ఐ డెంట్ డన్ దట్ ప్రాపర్లీ, లేదంటే నేను అది అప్లోడ్ చేయలేకపోయా. బట్ ఫర్ దిస్ టైమ్ యాజ్ ఏ బిఎస్సి హార్న్స్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్, ఏ ప్రొఫెషనల్ డిగ్రీ హోల్డర్, ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంటే మెయిన్ గోల్గా వర్క్ చేయడం మన బ్లడ్లో ఉంటుంది. కాబట్టి యునో వాట్ ఐ డిడ్ ఇన్ దిస్ వీడియో, నేను జర్నీ స్టార్ట్ చేసుకొని వెన్ ఐ వాస్ ట్రయింగ్ ఫర్ ఫీల్డ్స్, అంటే ఫార్మర్స్తో అంటే లేదంటే మాట్లాడదామని ట్రై చేస్తున్నప్పుడు ఐ సా దేర్ ఒక అన్న ఇక్కడ స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారు. నేను ఆయనతో మాట్లాడాను. బికాజ్ దే డోంట్ నో యాక్చువల్గా ఏం జరుగుతుంది అని చెప్పేసి స్టబుల్ బర్నింగ్ వల్ల. నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ దేర్. అండ్ రైతులందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీరు మీ అప్కమింగ్ అండ్ ఆల్సో మా జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక ఫర్టైల్ అంటే మంచి నేలని అందించాలని మేము అనుకుంటున్నాము. సో ప్లీజ్ మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్గా వీడియోని షేర్ చేయండి. దానివల్ల వచ్చే నష్టాలు భూమి తల్లి కంటే భూమాతకే కాకుండా మన ఆరోగ్యం, మన ఏవైతే లంగ్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరంతా కూడా ఆలోచించాల్సిన టైం ఇది. మన చుట్టుపక్కల సరే వరి పండిస్తున్నాము, దాన్ని మనం ఎలా మార్చుకోవాలి అన్న చాలా టెక్నిక్స్ వచ్చాయన్నమాట. ఆ టెక్నిక్స్ ఫాలో అవుతూ దానివల్ల కూడా మనం డబ్బులు జనరేట్ చేయొచ్చు. ఇట్లా ఊకే కాల్ చేసి మన గాలి కలుషితము, దాని తర్వాత నేలపైన ఉన్న పొర ఒకటి లాస్ అయిపోవడము, దాంట్లో ఉండే ఈ మైక్రో ఆర్గానిజమ్స్, టినీ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఏమంటారు సూక్ష్మజీవులు అని అంటాం కదా, మన కంటికి కనిపించకుండానే మన ధాన్యాన్ని ప్రొడ్యూస్ చేసే ఏవైతే సూక్ష్మజీవులు ఉంటాయో అవన్నీ కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రైతు పెద్దలంతా కూడా ఆలోచించాల్సిన విషయము, ప్లీజ్ దయచేసి మీరు ఆ కొయ్యలను ఏవైతే మిగిలిన పార్ట్ ఉంటుందో, మనము వరి చేను కోసిన తర్వాత మనం మనకు కావాల్సిన గడ్డి ఏదైతే తీసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ని డీకంపోజ్ చేయండి. దానివల్ల మనకి మన భూ యొక్క సారం పెరుగుతుంది. దాంతోపాటు మన గాలిలో కూడా ఎలాంటి చేంజెస్ ఉండవు. ఇది ప్లీజ్ అందరూ ఆలోచించాల్సిన విషయము. అందుకనే ఈ వీడియో షూట్ చేశాను నేను. బికాస్ ఆల్రెడీ మనం వాడే వెహికల్స్, మనం వాడే బండ్ల వల్ల చాలా ఇంపాక్ట్ అనేది ఉంది. మా తరానికి, మా భవిష్యత్ తరాలకి మీరు మంచి భూమిని అందిస్తే, దాంట్లో నుంచి పంటలు పండే భూమిని అందిస్తే వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. మేము దానికంటే ఎక్కువ ఏం కోరుకోలేం కూడా. సో రైతులంతా కూడా ఆలోచించండి. ప్లీజ్ మేక్ షూర్ ఆలోచించి స్టబుల్ బర్నింగ్ అనేది ఆపండి మన స్టేట్స్లో. ఎందుకు అని అంటే ఈ వింటర్ సీజన్లో గాలి యొక్క
క్వాలిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అంటాం కదా, ఢిల్లీలో అక్కడక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, మాకు ఇదంతా వద్దు, మాకు ఫ్రెష్ గాలి కావాలి అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్స్ మన సౌదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, మన భారతదేశంలో సౌత్ ఇండియాలో ఏదైతే స్టేట్స్ ఉన్నాయో దానికి రాకుండా ఉండేలా చూసుకుంటారు అని చెప్పేసి నమ్ముతూ ఈ వీడియోని నేను ఇక్కడే ఎండ్ చేయాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ మేక్ షూర్ దట్ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఎడ్యుకేట్, మన చుట్టూ ఉన్న ఫార్మర్ సొసైటీస్ని ఎడ్యుకేట్ చేయమని, ఎవరైతే అగ్రికల్చర్ కంప్లీట్ చేసుకున్నారో, ఎవరైతే అగ్రికల్చర్ చేస్తున్నారో, ఫార్మర్ ఫ్యామిలీస్ బిలాంగ్ చేసే వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ మనం దౌర్జన్యంగా వెళ్ళి ఎక్కడ దాన్ని ఆపమని అంటే వాళ్ళు ఆపరు, బట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే తప్పకుండా ఆలోచిస్తారు. సో ఈ ఆలోచన మీరు వాళ్ళ బ్రెయిన్లో కనుక ఇన్పుట్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ వెరీ లైక్ ఏమంటారు, సోర్స్గా మారుతుంది. అరే మన పిల్లలే చెప్తున్నారు కదా అని చెప్పేసి. సో ప్లీజ్ డూ దట్. ఐఎమ్ ఎండింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ ఏ న్యూ డే అండ్ న్యూ ఈవినింగ్ ఫర్ మీ. ఏంటి అని అంటే ఐ యూస్ టు సే లైక్ మనకి అగ్రికల్చర్లో సాయిల్ ఎంత ముఖ్యమో దాంట్లో ఉండే మైక్రోబ్స్ కూడా అంతే ముఖ్యము. ఎందుకు? అవి మనకి కావాల్సిన లైక్ ఏమంటారు న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, వాటిని బ్రేకేజ్లో చాలా పనికి వస్తాయి అన్నమాట. బట్ ఫార్మర్ లెవెల్లో అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి దే యూస్ టు స్టార్ట్ మేకింగ్ సంథింగ్ ఫాస్టర్ అండ్ తొందరగా ఒక పని అయిపోవాలి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ దాట్ వాట్ విల్ హ్యాపెన్ నా లెట్ మీ షో యూ. సో దానికంటే ముందు వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. సో నేనేంటి అని అంటే ఐ వాజ్ ట్రావెలింగ్ సమ్వేర్, నేను ప్లాట్ సర్చ్లో ఉన్నాను. ఆ టైంలో ఏం జరిగింది అని అంటే ఐ సా దాట్ ఒక ఫార్మర్ ఈ నియర్ బై ఏరియాస్లో స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారు. ఆ స్టబుల్ బర్నింగ్ ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి అండ్ అవన్నీ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం ఇప్పుడు. సో లెట్ మీ షో యూ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ ఈవినింగ్ నేను ఇలా రోడ్ నుంచి వెళ్తుండే ఐ సా దట్ ఒక అన్న, యూ కెన్ సీ హియర్, ఇదంతా కూడా వరిగడ్డి ఏదైతే ఉందో ఆఫ్టర్ హార్వెస్ట్ ఈ స్టబుల్స్ అంతా కూడా మనకి దున్నేటప్పుడు లోపలికి డీకంపోజ్ అవ్వదు అంత ఈజీగా, బాగా డ్రై అయిపోయి ఉంటుంది కదా పడ్లింగ్ చేసేటప్పుడు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దీన్ని మొత్తానికి కూడా కాల్ చేస్తున్నారు. అది చూడండి ఒకసారి, అక్కడెక్కడో స్టార్ట్ చేస్తే దాన్ని ఉన్న కెపాసిటీ ఏంటి అని అంటే ఆక్సిజన్ ఉంటే ఫైర్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందని అందరికీ తెలిసిందే కదా. సో అలా అది ముందరికి వస్తూ ఉంది అండ్ కాలిపోతూ ఉంది. సో దిస్ ఈస్ వాట్ స్టబుల్ బర్నింగ్ మీన్స్. అండ్ మన సదరన్ తెలంగాణలో ఇట్ ఈస్ ఫైన్ బికాజ్ మనకి అన్నీ ఉన్నాయి, లైక్ మంచి ఫారెస్ట్ ఎకరేజ్ ఉంది అండ్ ఆల్సో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ నార్థన్ స్టేట్స్లో మనము ఇప్పుడు ఢిల్లీలో చూస్తాం కదా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి, ఇండెక్స్ డ్రాప్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అని అంటే వీట్ స్టబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బర్న్ చేయడం వల్ల అది ఈ వింటర్ సీజన్స్లో ఈ స్మోక్ కాస్త ఫాగ్తో కలిసి స్మాగ్గా మారుతుంది అనమాట. ఇక్కడ నుంచి వచ్చే ఈ వైట్ స్మోక్ అంతా కూడా పైన ఫాగ్, వింటర్ సీజన్స్లో మనకేంటి అని అంటే ఎయిర్లో ఉండే హ్యూమిడిటీ ఎక్కువగా ఉండడం వల్ల ఇదంతా కూడా స్మాగ్గా మారుతుంది. స్మాగ్ని మనము ఈ పార్టికల్స్ని డైరెక్ట్ తీసుకుంటే మన లంగ్స్లోకి ఎంటర్ అయ్యి మన బాడీ ఏదైతే ఉందో హెల్త్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ తెలుసుకుందాము. ఓన్లీ వన్ థింగ్, ఫార్మర్కి ఈ కొయ్యలు లేదంటే స్టబుల్స్ యొక్క ప్రాబ్లం పోతుంది అన్న రీజన్తో దే ఆర్ బర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ బికాస్ ఆఫ్ దిస్ మన సాయిల్ హెల్త్ ఏమవుతుంది, అది వదిలేస్తే దాని తర్వాత మనకు నెక్స్ట్ క్రాప్లో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంత డ్యామేజ్ అవుతున్నాయని చెప్పేసి తెలుసుకుందాం ఇప్పుడు. గివ్ మీ ఎ సెకండ్. సో యూ కెన్ చెక్అవుట్ హియర్. ఇదంతా కూడా ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటి అని అంటే లాస్ ఆఫ్ సాయిల్ ఫర్టిలిటీ. సాయిల్ ఫర్టిలిటీ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోవర్ లెవెల్స్ ఆఫ్ ల్యాండ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ ఫర్టిలిటీ లాస్ అనేది జరుగుతుంది. ఈ ఫర్టిలిటీ లేకపోవడం వల్ల మనకి క్రాప్ గ్రోత్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు, ఇంప్రాపర్ అయిపోతుంది. దానివల్ల మనం ఏం చేస్తాము అని అంటే డెఫినెట్గా లైక్ ఎక్స్టర్నల్ ఫర్టిలైజర్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది.
దెన్ ఆర్గానిక్ మ్యాటర్, ఈ ఆర్గానిక్ మ్యాటర్ అంతా కూడా మనము డీకాంపోజర్స్ తోటి బడ్లింగ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే అది డీకాంపోజ్ చేసేసి దీన్ని ఆర్గానిక్ మాన్యూర్లా కూడా చేసేస్తుంది. బట్ మన ఫార్మర్స్కి ఆ ఐడియా లేకపోవడం వల్ల వాట్ హ్యాపెన్స్, దే డోంట్ గో విత్ దట్ అండ్ ద లాస్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ విల్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ దిస్. అండ్ ఈ స్టబుల్ అంతా కూడా యాష్గా మారిపోతుంది. యాష్గా మారిపోయి ఇట్ వోంట్ వర్క్ పర్ఫెక్ట్లీ. ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల ఏంటి అని అంటే మనకి బెనిఫిషియల్ సాయిల్ ఆర్గానిజమ్స్, ఈ సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుందన్నమాట. ఈ సాయిల్ టాప్ లేయర్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. సో దాని తర్వాత ఇది ఏంటి అని అంటే సాయిల్ మెత్తగా, అంటే ఇప్పుడు ఈ హీట్ వల్ల పైన లేయర్, ఈ స్టబుల్ బర్నింగ్ హీట్ వల్ల పైన లేయర్ ఏదైతే ఉందో అదంతా కూడా హార్డ్గా రఫ్గా మారిపోతుంది. దానివల్ల ఏంటి అని అంటే మనకి క్రాక్స్ అండ్ పెల్లెట్ ఫార్మేషన్స్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అన్నమాట ఈ స్టబుల్ బర్నింగ్ వల్ల. దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టే ఎయిర్ పొల్యూషన్, మనకి సాయిల్ ఫర్టిలిటీ అనేది ఎంత ముఖ్యమో క్రాప్కి, దాని తర్వాత ఒక హ్యూమన్ బీయింగ్ లైఫ్కి ఎయిర్ కూడా అంతే ముఖ్యం కదా. సో రెగ్యులర్లీ వీ యూస్ టు ఇన్హేల్ అండ్ ఎక్సైల్ ద ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్. దానివల్ల ఈ మన హెల్త్ పాడవుతుంది. సో వీ హ్యావ్ టు చెక్అవుట్ దిస్. అండ్ ఇన్ డీటెయిల్డ్గా నేను డిస్కస్ చేయలేకపోతున్నా ఇప్పుడు బికాస్ ఐఎమ్ ఎట్ ఫీల్డ్. ఐ విల్ ట్రై టు ఎడ్యుకేట్ దిస్ ఫార్మర్ హియర్. అండ్ మేజర్గా అయితే సాయిల్ ఫర్టిలిటీ లాస్ అండ్ సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి లాస్ అయ్యే మేజర్ ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మనం ఎక్స్టర్నల్ ఫర్టిలైజర్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి క్రాప్ మీద పెట్టుబడి ఖర్చు ఏదైతే ఉందో అది కాస్త ఎక్కువగా మారుతుంది. ఎందుకు అని అంటే ఈ వీటిని మనము ఒక సరే ఎగ్జాక్ట్ డీకాంపోజర్ రేట్ ఐ డోంట్ నో, బట్ తక్కువలోనే దొరుకుతుందని అనుకుంటున్నా. ఐ చెక్ ఇట్ అండ్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. సో ఏంటి, రైతులందరూ కూడా ఆలోచించాల్సింది డీకాంపోజర్స్ అనేవి వాడుకోవాలి. వీటిని లైక్ నీళ్లు పారగొట్టిన తర్వాత డీకాంపోజర్స్ మనం యాడ్ చేసుకుంటే, పైనుంచి చల్లుకుంటే అవన్నీ కూడా ఫంగస్ దాన్ని మురగబెడుతుంది అనమాట. మొత్తం అంతా కూడా మురిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, వాచ్ హియర్ ఎంత ఫాస్ట్గా బర్న్ అవుతుంది అని చెప్పేసి. సో ప్లీజ్ థింక్ అబౌట్ దిస్ అండ్ let me go to the farmer and if it is possible I'll talk to him if it is okay. So let's go to him. ఇప్పుడు నేను ఫార్మర్తో మాట్లాడుతున్నా. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు చెప్పారా? నరేష్. కొంచెం ముందరికి రండి. ఫైర్. సో అన్న, ఇట్లా మనము కొయ్యలు కాల్చుకుంటే వచ్చే నష్టాల వల్ల మీకు ఏమైనా ఐడియా ఉందా? నష్టం అంటే అన్న, ఇప్పుడు మనం దుంతాం కాబట్టి ఏమైతుంది అంటే ఇప్పుడు కొయ్య అట్లుంటే నయమే, ఓ 10-20 రోజులు మురుగుతే నయమే. కాకపోతే ఇప్పుడు ఈ కాలు పెట్టడం వల్ల ఇది పొక్కలు లేకుంటే ఏం కాకపో, మన గీడాలు పడి అట్లా లేకపోతే మంచిగా ఉంటుంది. ఇట్లా నున్నగా ఉన్నది అనుకో, కొయ్యి ఉన్నది కాబట్టి కొంచెం మురిగితే మంచిగా. అయితే ఏంటంటే అన్న, ఇప్పుడు మేజర్గా ఇప్పుడు మనం కాల్ చేస్తున్నాం కదా ఈ కొయ్యలు, మనము ఆల్టర్నేట్గా డీకాంపోజర్స్ అని దొరుకుతాయి మనకి మార్కెట్లో. ఆ డీకాంపోజర్స్ మనం వాడుకుంటే ఏంటి అని అంటే నీళ్లు పారగొట్టి పైన బూజు బట్టి మొత్తం లోపలికి మురిగిపోతాయి. ఇట్లుంటే ఏంటి అని అంటే మనకి పైన ఉన్న ఈ భూమి ఉన్న పైన పొర ఉంటుంది కదా, అది గట్టిగా అయిపోతుంది అనమాట. గట్టిగా అయిపోయి మనకి భూమిలో ఉన్న ఏవైతే నత్రజని కావచ్చు, పొటాష్ కావచ్చు, భాస్వరం కావచ్చు, వీటి యొక్క ఏమంటారు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది. అది కొంచెం ఆలోచించాలి రైతులందరూ కూడా. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ ఫీల్డ్లో వర్క్ చేస్తారు కాబట్టి ఎడ్యుకేట్ చేద్దాం అనిపించే ఇట్లా తిప్పుకొని వచ్చి మాట్లాడుతున్నాం మీతోటి. సో ఏంటి, ఆ డీకాంపోజర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం అది చూసుకోండి. అండ్ మనకి ఏదైతే ఉందో ఇప్పుడు భూమిలో ఉండే నైట్రోజన్ ఉంటుంది కదా, ఆ నత్రజనిని ఏంటి ఇది ఈ కాల్ చేయడం వల్ల మనకి కావాల్సిన ఆర్గానిజమ్స్, జీవులు ఉంటాయి కదా, చిన్న చిన్న కంటికి కనిపించని సూక్ష్మ జీవులు ఉంటాయి, అవన్నీ కూడా చనిపోతాయి. సో నెక్స్ట్ టైం నుంచి కొంచెం దీని కేర్ తీసుకోండి అన్న, డెఫినెట్గా. ఎందుకు అని అంటే మీరు మీ లైఫ్ స్టైల్ అయ్యింది. సో మా జనరేషన్కి వచ్చే వరకు మాకు కూడా భూమిలో ఏదన్నా విత్తనాలు నాటితే పంటలు పండే విధంగా ఉండే భూమి ఉంటే మన ఫర్దర్ లైఫ్కి ఇచ్చేది అదే కదా.
సో అదొకటి చూసుకొని రిక్వెస్ట్ చేస్తున్నా. దాంతోపాటు ఇప్పుడు మనకి ఈ గాలి యొక్క క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనము బండ్లు ఎక్కువగా వాడుతున్నాము, అది ఆల్రెడీ నడుస్తుంది. ఇది పైనకి వెళ్తే పొగ ఇట్లా పొల్యూషనే కదా. మన ప్లేస్ మరో ఢిల్లీ కాకుండా, మన ప్లేస్ మరో ఇంకో నార్థన్ స్టేట్ కాకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మన ఏరియాస్లో అంటే ఈ కరీంనగర్, హుజురాబాద్ ఏరియాస్లో ఎక్కువ ప్యాడీ కల్టివేషన్ చూస్తాము, ఈవెన్ నిజామాబాద్ కూడా. సో ఇలాంటి ఏరియాస్లో మనము ఉంటున్నాం కాబట్టి మన హెల్త్ కూడా మనకు ముఖ్యం కాబట్టి అది కొంచెం చూసుకోండి అన్న. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనే వీడియో షూట్ చేశాను. సో లిజన్ టు దిస్ పీపుల్ హౌ దే ఆర్ ఫీలింగ్. అంటే మనకి తొందరగా కాలిపోతే పని అయిపోతుంది కదా, మొత్తం కుళ్ళిపోవు కదా, దెబ్బ ఆకకుండా అట్లుంటుంది. బట్ నెక్స్ట్ టైం నుంచి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో థ్యాంక్ యూ.